గురువుగారు, మన సనాతన ధర్మం చాలా గొప్పది. అయితే మనం చిన్న పిల్లలు ముస్లింలని అడిగినా కూడా మాది ఖురాన్ చదువుతున్నా అని చెప్తాడు. చిన్న పిల్లని బైబుల్ చదువుతున్నా అని చెప్తాడు క్రిస్టియన్‌ని అడిగితే. కానీ మన దాంట్లో మాత్రం మీది ఏంటి మత గ్రంథం ఏంటి అంటే ఏం చెప్పలేకపోతారు. ఏంటి అసలు ఆ లోపం ఎక్కడుందంటారు? ఆ లోపం ఎక్కడుంది అంటే అది మన ఇంట్లో నుంచే రావాలండి. హ్మ్. వాళ్ళ ప్రతి ఇంట్లో నుంచి ఇవి ఆ విషయాలు ఒక విషయాలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. కానీ మన దగ్గర వచ్చే వరకు మన తల్లిదండ్రులు ఆ విషయాన్ని చెప్పట్లేదనమాట. ఎందుకు చెప్పట్లేదంటే ఆ తల్లిదండ్రులకే తెలియదు. వాళ్ళ పిల్లలకేం చెప్తారు? హ్మ్. జీవితంలో కేవలం సంపాదనే ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. కానీ జీవితంలో ఏది సంపాదించాలి? ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించాలంటే అని తల్లిదండ్రులకుంటే వాళ్ళు ఆ పిల్లలను కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు ఏదైనా కార్యక్రమాలు గురువులొస్తున్నారు అంటే వీళ్ళెళ్తారు. వయసైపోయిన వాళ్ళందరూ ఎళ్లి అక్కడ వింటూ ఉంటారు. కానీ వాళ్ళతో పాటు ఆ పిల్లల్ని తీసుకెళ్లరు. కానీ ఇతరులు అట్లా గాదు. ప్రతి విషయంలో ఆ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి హ్మ్. మన పిల్లల్ని ప్రతి గుడికి రోజు గుడికి తీసుకెళ్ళాలి. బడికి తీసుకెళ్తున్నారు. కానీ అక్కడ విషయం చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే ఆ తల్లి బాధ. ఆ తల్లిదండ్రులకు చాలామంది ఏమనుకుంటారంటే మన గ్రంథం భగవద్గీత చనిపోయిన తర్వాత పెట్టడానికని చావు దగ్గర పెడుతుంటారండి. అవును. కొందరు చనిపోక ముందు చదువుతున్నారండి. కానీ జీవితంలో ఏదైనా చదవాల్సింది ఉంది అంటే ప్రతి కుటుంబ సమేతంగా ప్రతి ఇంట్లో జరగాల్సింది ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత ప్రతి వాళ్ళు చదవాలే. కాబట్టి ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచే మొదలవ్వాలే. ఆ తల్లిదండ్రుల లోపమే అని నేను అనుకుంటున్నాను. అది ప్రతి ఇంట్లో అంటే ముస్లిం వాళ్ళ ఇంట్లో ఖురాన్ ఉంటది. క్రిస్టియన్ ఇంట్లో బైబుల్ ఉంటది. కానీ తెలుగు ఇళ్లలో అంటే హిందూ ఇళ్లలో ఎందుకు భగవద్గీత అనేది ఉండదు? ఆ భగవద్గీతలో ఉన్న గొప్పతనం తెలీదండి ఏదైనా కూడా. ఇప్పుడు హ్మ్. మనిషి ఏదైనా ఒకటి కొంటున్నాడు అంటే, ఆ వస్తువులో ఉన్న గొప్పతనం ఏదో ఇప్పుడు సినిమా చూస్తున్నాడంటే వాడికేదో ఆకర్షణ అట్లా రకరకాలుగా కొంటున్నారంటే, దాంట్లో ఉన్న గొప్పతనాన్ని ఏదో నెట్‌లో చూస్తారు, చూసుకుంటున్నారు. కానీ వారి జీవితం మొత్తం గడిచిపోయినా కూడా ఆ భగవద్గీతలో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళు చదవాలి అనేది అనుభవించాలి, తెలుసుకోవాలన్న భావన వాళ్ళలో లేదు. లేదు కారణం ఏంటంటే తల్లి వడియేనండి. కాబట్టి ఆ తల్లిదండ్రుల నుంచి అది మీ ఇంట్లో నుంచే ప్రారంభం అవ్వాలి. ప్లస్ మన గురువులు ఆధ్యాత్మికంగా విషయాలు చాలా చెప్తూ ఉంటారు. ఆ శ్రద్ధగా పిల్లల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళాలి. కేవలం మనం వెళ్ళడం కాకుండా మన పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళాలి. ఈరోజు సమాజం ఎట్లయిపోయిందంటే ఈరోజే కొడుకు పుట్టాలి. రేపే ఇంజినీర్ అయిపోవాలి. ఎల్లుండే వాడు అమెరికా వెళ్ళిపోవాలి. 4 రోజులు డబ్బులు సంపాదించాలని. కాకుండా ఇది కాకుండా కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించాలన్న భావన ప్రతి వ్యక్తిలో రావాలనమాట. ఆ జ్ఞానం రావాలి అంటే ఆ భగవద్గీత చదవాలి. ప్రతి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం ఏదైనా ఉందంటే అది భగవద్గీత. నేను మా 16 ఏళ్ళు నాకు వయసులో బాగలేక టైఫాయిడ్ వచ్చి ఒక 15 రోజులు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. కానీ ఆ రోజు మా అమ్మమ్మ ఇంట్లో రామాయణం, మహాభారతం 2 ఉండేదక్కడ పుస్తకాలు. హ్మ్. పూర్వీకులు ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంట్లో ఆ పుస్తకాలు ఉండేదనమాట. ఎందుకంటే వాళ్ళు చదివేవాళ్ళు. చదివేవాళ్ళు కాబట్టి దాన్ని నెక్స్ట్ జనరేషన్‌కి అది అందించేవాళ్ళు. కానీ ఈరోజు కేవలం ఆస్తులు అందిస్తున్నారు. కానీ వాళ్ళ జీవితంలో ఆనందంగా ఎట్లా బతకాలనేది వీళ్ళకు తెలియదు. వాళ్ళకు అందించలేకపోతున్నారు. అది అందించగలగాలి అంటే మనము మన భారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, బ్రహ్మసూత్రాలు గాని ఇలాంటివి వాళ్ళు చదువుతూ వాళ్ళ పిల్లలకు కూడా అందిస్తే మంచిది. రాబోయే మన జీవితం ఎట్లైనా అయిపోయింది. ఎంట్రుకలు పండుతున్నాయంటే టికెట్ ఆర్ఏసీలో ఉందన్నమాట. ఎప్పుడైనా కన్ఫర్మ్ అవ్వచ్చన్నమాట. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. కాబట్టి మనం ఆ మృత్యుకు దగ్గరకొస్తున్నాము. వచ్చిందెందుకు ఆనందంగా ఉండాలి. ఎవరైనా మనకు ఒక వస్తువు ఇచ్చారనుకోండి, అది మళ్ళీ తిరిగి ఇస్తే ఆనందపడతాడు. భగవంతుడు ఇచ్చినప్పుడు ఈ శరీరానికి ఎలాంటి రోగాలు లేవండి. మళ్ళీ తిరిగి ఆయనకు సమర్పిస్తే మంచిదనమాట. ఆ భావనతోని ప్రతి వాళ్ళ ఇంట్లో భగవద్గీత ఉండాలి. ఆ భగవద్గీత వాళ్ళు చదువుతూ, ఆ పిల్లలకు కూడా అందిస్తే మంచిదన్నదే నా తపన అన్నట్టు. గురువుగారు అలాగనే ఇప్పుడు మన అంటే మన సంస్కృతిని కాపాడుకోవాలంటే మన భాష గూడా మన మాతృభాష గూడా చాలా విలువైనది. కానీ ఆ మాతృభాషకి మనం ఇక్కడ విలువ ఇవ్వట్లేదు. సో దీన్నెలా కాపాడుకోవాలి మనం? ఒక్కటేనండి. 1835లో లార్డ్ మెకాలే వచ్చినప్పుడు భారతదేశంలో అడుక్కునేవాడు లేడండి. అలాంటి దేశమండి ఇది. ఈ దేశంలో వ్యభిచారం లేదు. ఈ దేశంలో దొంగతనాలు లేవు. కానీ ఈరోజు అన్ మనం అన్నీ జరుగుతున్నాయన్నమాట. దానికి కారణం అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మార్పు రావాలే. భాష మీద ప్రేమ రావాలే. మన తెలుగు భాష మీద మనకు పట్టుదల ఉండాలి. ఇప్పుడు నాకు మాట్లాడుతున్నాను అంటే నేను పెద్ద చదువుకోలేదు నేను. నాకు ఇంగ్లీష్ మీద నాకు వ్యామోహం కూడా లేదు. ఇంగ్లీష్ మనిషికి అవసరం అంటే మనిషికి కళ్ళజోడు ఎంత అవసరమో ఇంగ్లీష్‌ని కూడా అంతే వాడాలండి. ఏదో నాకు ఇంగ్లీష్ ముక్కలు ముక్కలు చదివేశానని దొరికిన వాళ్ళ దగ్గర అంతా ఇంగ్లీష్ మాట్లాడను కాదండి. విదేశం వెళ్ళినప్పుడు అక్కడ అవసరం కాబట్టి అక్కడ మాట్లాడుకోండి. కాబట్టి భారతదేశంలో ఉన్నప్పుడు మాత్రం మాతృభాషకి మనం ఇంపార్టెన్స్ ఇస్తూ, మన ఇంట్లో మనం మాట్లాడుతూ దాన్ని అభివృద్ధి పరుచుకోవాలే తప్ప మనం
విదేశీయులు ఏదో వాడు ఇంగ్లీష్ మాట్లాడేవాడంగానే వాడు గొప్పవాడని మనం ఫీల్ అయిపోవడం. కాబట్టి దానికి దూరంగా ఉంటూ మనకు వేదాలు ఇంపార్టెంట్ అండి. ఇది వేద భూమి, కర్మ భూమి అన్నమాట. జ్ఞాన భూమి అన్నమాట. కాబట్టి ఇది ఇంత గొప్ప భూమిలో మనం పుట్టాం కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్‌లో కూడా ఆ భగవద్గీతని నేర్పిస్తూ, ఆ వేదాల యొక్క గొప్పతనం చెప్పడం, ఉపనిషత్తు గొప్పతనం తెలుపడం, మన గురువులు ఏం చేశారు. ఆ గురువుల గొప్పతనం మనకు చెప్పాలి. ఈరోజు 'పంచదార బొమ్మ' ఏ సినిమాలో పాట అంటే యువకులు తక్కువని చెప్తున్నారండి. అది మన సప్త ఋషుల పేర్లేంటంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారండి. కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మార్పు రావాలి. అది మార్పు రానన్నప్పుడు ప్రతివాడు దేశంలో మార్పు రావాలి, దేశం మారాలి అంటే వాడకూడదు. మార్పు మనలో నుంచే రావాలి. సూర్యుడు మారలేదు, చంద్రుడు మారలేదండి. మారింది మనమే అన్నమాట. భూమి అదే అన్నమాట. కాబట్టి ఆ మార్పు మనలో నుంచే రావాలి. మన ఇంటి నుంచే ఏదైనా మొదలవ్వాలి. మన కుటుంబ వ్యవస్థలో, కుటుంబంలో అందరూ కలిసికట్టుగా ఉండాలి. అంతా నాది అన్న భావన రావాలన్నమాట. అది. ఇప్పుడు మీరు విద్య అంటే చదివే విధానంలో అంటే గురువులు చెప్పే విధానంలో చేంజెస్ రావాలి, మార్పులు రావాలని కోరుకుంటారు. అంటే ఇలాంటి మార్పులు అంటే ఒక వేదాల గురించే చెప్తే సరిపోతదా మనకి? వేదాల గొప్పదనం చెప్తేనే మన మార్పనేది జరుగుతదంటారా మన సంస్కృతిలో? ఒక బండికి 2 టైర్లు ఉంటాయండి. అది 2 సమానంగా నడిచినప్పుడే అది బండి నడుస్తూ ఉంటుందండి. అట్లా మన జీవితంలో మనకి ఇదే ఇంపార్టెన్స్, వేదాలు ఎట్లా ఇంత ఇంపార్టెన్స్ మనం దాన్ని కూడా గౌరవించాలి. ఇతర దాన్ని కూడా గౌరవించాలి. అంతే తప్ప మన దేశంలో మన సంస్కృతిని కాకుండా ఇంకెవరు కాపాడతారండి? మన సంస్కృతిని మనమే ఫాలో అవ్వకుండా ఎవరు ఫాలో అవుతారండి? ఇప్పుడు వాళ్ళ విదేశీయుల్లో వాళ్ళది ఒక భాష ఉంది. వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు. కానీ మన దేశంకి వచ్చే వరకు మనం ఎందుకు ఫాలో అవ్వట్లేదు? కాబట్టి మనం దేశంలో వచ్చే వాళ్ళకు ప్రతి పౌరుడు కూడా ఆ గురువులు చెప్పిన మాటనే వినాలి, శ్రద్ధగా వినాలి. ఇతరులని మనం గౌరవించాలి.